హాయ్ అండి, మీ మౌని మీనా ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మనం డైలీ వ్లాగ్స్ అయితే చూద్దామండి. రొటీన్గా మనం కర్రీస్ చేసుకుంటున్నాం కదా, అలా కాకుండా ఈరోజైతే నేను ఫుల్ వంట మొత్తం ఒకేసారి ఎలా చేస్తున్నానో చూడండి. ఈరోజైతే మనం 2 క్యారెక్టర్స్ గురించి అయితే దీంట్లో మాట్లాడుకుందామని అనుకుంటున్నాము. అలాగే మాట్లాడుకుందాం కూడా. ఈలోపు అయితే చెప్పండి, నాకు మీరంతా ఎలా ఉన్నారండి? నిన్న తొలేకాసి పండుగ అయితే ఎలా చేసుకున్నారు? అందరు బాగా చేసుకున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి. చాలా ఎంజాయ్ చేసాం. సండే తొలేకాసి పండుగ అయితే నేను మండే ఆల్రెడీ కొండకు వెళ్ళిన వీడియోస్ అవన్నీ నేనైతే మీకు పోస్ట్ చేశానండి. అవి కాకుండా ఇప్పుడైతే నిన్న అవన్నీ మండే పోస్ట్ చేశాను. మండే రోజు చేసిన వ్లాగ్ అంతా నేనైతే ట్యూస్డే రోజు పోస్ట్ చేస్తానండి. సార్ నచ్చితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజైతే నేను టమాటా మునక్కాయ కర్రీ అండి, అలాగే ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను అనమాట. అలాగే రైస్ కూడా నేను ఒకేసారి ప్రిపేర్ చేసేసుకున్నాను పిల్లలకి లంచ్ బాక్సుల కోసం. ఈరోజు నేను ఎవరి గురించి ఈ దీంట్లో అయితే మెన్షన్ చేయట్లేదండి, కాకపోతే మనుషుల మెంటాలిటీ గురించి అయితే నేనైతే మీకు చెప్దాం అనుకుంటున్నాను అంతే. ఇక్కడ ఎవరిని ఏది బాధ పెట్టాలని అయితే నేనైతే అనుకోవట్లేదండి, అలా నేను అసలు చెయ్యను కూడా. కాకపోతే ఏంటంటే మనం ఎలానో అవతల వాళ్ళు కూడా అలానే కదా. మనకొక్కళ్ళకే బాధ ఉంది, అవతల వాళ్ళకి బాధ లేదు, వాళ్ళు బాధపడట్లేదు అనుకోవడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. తప్పుగా అయితే అనుకోవద్దు, అందుకని చెప్తున్నానండి. ఈ క్యారెక్టర్స్ గురించి అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. హాయ్ అండి, ఇక్కడ మనం 2 క్యారెక్టర్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి ఈరోజు. ఒక క్యారెక్టర్ వచ్చేటప్పటికేమో మంచి అంటే ఒక గడుసుతనం అనమాట, ఒక గడుసుతనం, అలాగే ఒక కొంచెం మంచితనం, అలాగే కొంచెం చెడ్డతనం, అలాగే వీటన్నిటికన్నా మెయిన్ స్వశక్తిగా నిలబడాలి, స్వశక్తిగా ఉండాలి అనే మెంటాలిటీ అండి. అలాంటి క్యారెక్టర్ ఒకటి అనమాట. ఇంకో క్యారెక్టర్ వచ్చేటప్పటికేమో అలానే అవతల వాళ్ళలాగా ఉండాలి, ఏదైనా సంపాదించాలి, డబ్బులే కావాలి, అవి మాకు ఉపయోగపడాలి, అవి ఎలా అయినా రానివ్వండి, పక్కన వాళ్ళ కష్టం మనకు అవసరం లేదు, మనకైతే అమౌంట్ కావాలి, డబ్బులు కావాలి అలానే క్యారెక్టర్ ఇంకొకటి అనమాట. ఇలా ఈ 2 క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు ఏదైనా కలిసి ఒక వర్క్ అని ఒక బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే, వర్క్ అంతా బిజినెస్ అంతా బాగా జరిగినప్పుడు ఈ ఫస్ట్ క్యారెక్టర్ని బాగా పైకెత్తేస్తారండి. మంచిగా చేశారు, మంచిగా ఉంది, బాగుంది, తన్నించి అన్నీ తనే అంతా అలా చెప్పారంటారండి. ఏదన్నా మనం చిల్లర కొట్టైనా, బట్టల కొట్టైనా, లేకపోతే ఏదన్నా టిఫిన్ షాప్ అయినా, ఏదో ఒకటి ఏదైనా చిన్న అంగడైనా సరే ఏదైనా పెట్టినప్పుడు లాభ నష్టాలు రాకుండా ఉంటాయా అండి? లాభం వచ్చినప్పుడు మనమే పంచుకున్నప్పుడు నష్టాన్ని కూడా మనమే షేర్ చేసుకోవాలి కదా. లాభం వచ్చినప్పుడేమో అంతా చుట్టూతా ఉన్న వాళ్ళంతా చెడు, ఓన్లీ మనం ఒక్కటే మంచి. అదే నష్టం వచ్చినప్పుడు అయితే చుట్టూతా ఉన్న వాళ్ళంతా మంచోళ్ళే, మనం ఒక్కళ్ళమే చెడ్డోళ్ళమండి. ఇలాంటి మనుషులు ఉన్నారండి ఈ ప్రపంచంలో. ఏదైనా కానీ ఇకనైనా ఇప్పటి నుంచైనా సరే కొంచెం కాకపోతే కొంచెమైనా సరే జాగ్రత్తగా ఉండటం అనేది నేర్చుకోవాలండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట జాగ్రత్తగా ఉండటం అనేది. అది జాగ్రత్తగా ఎలా ఉండాలి ఏంటనేది రేపు చెప్తాను.